ఈరోజు అసెంబ్లీలో బాలకృష్ణ గారు చేసిన వ్యాఖ్యల మీద చిరంజీవి గారు స్పందించారు. సినీ పరిశ్రమకు గత ప్రభుత్వం పూర్తి సహకారం అందించింది. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గౌరవించారు. బాలకృష్ణ గారు కొంచెం వ్యంగ్యంగా మాట్లాడటం చూసి స్పందిస్తున్నానని చెప్పారు. 5గురినే ముందు రమ్మన్నా మా కోరిక మేరకు 10 మందిని ఆయన అనుమతించారని చెప్తున్నారు. జగన్ అధికారులు ఉన్నప్పుడు కొందరు నిర్మాతలే కలిశారు అని చిరంజీవి గారు చెప్తున్నారు. సీఎం ఆహ్వానం మేరకు ఆ రోజు సీఎంని కలిశామని చెప్తున్నారు. లేటెస్ట్గా ఏంటి కాంట్రవర్సీ అనే దాని మీద వెంకట్ లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తారు. వెంకట్, ఏం జరిగింది? అసెంబ్లీలో బాలకృష్ణ గారు మాట్లాడారు, దాని మీద చిరంజీవి గారు కొద్ది గంటల్లోనే స్పందించారు. ఏంటి కాంట్రవర్సీ? గుడ్ ఈవినింగ్ సార్. యాక్చువల్లీ కొద్దిసేపటి క్రితమే అంటే ఏదైతే వర్షాకాలపు సమావేశాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి, దీనికి సంబంధించినటువంటి సినిమా రంగానికి సంబంధించినటువంటి ప్రస్థానం వచ్చింది. ఈ సినిమా రంగానికి సంబంధించినటువంటి అంశం వచ్చినప్పుడు ఎమ్మెల్సీ శ్రీనివాస్ మాట్లాడారు. బీజేపీకి సంబంధించినటువంటి ఆయన ఒక ప్రస్తావన తీసుకురావడం జరిగింది. గతంలో ఏదైతే సినీ రంగానికి సంబంధించినటువంటి ప్రముఖులను ఇబ్బంది పెట్టారు, సినీ రంగానికి సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో కూడా జాప్యం జరిగింది, ఆ సమయంలో ఏమీ చేయలేకపోయారనే అంశాన్ని ఆయన తీసుకురావడము. అయితే మాట్లాడుతున్న సందర్భంలోనే సినీ నటుడు బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన దీనికి సంబంధించి స్పందించడం జరిగింది. వెంటనే ఆయన మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటల్ని వ్యతిరేకిస్తూ ఆయన ఒక మాట అనడం జరిగింది. ముఖ్యంగా సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి అంశంలో అప్పుడు వచ్చినటువంటి పెద్దల్లో సినీ పెద్దలందరినీ కూడా పిలవడం జరిగింది. ఆ పెద్దలందరూ కలిసే సమయానికి వచ్చినప్పుడు అప్పుడున్నటువంటి సినిమాటోగ్రఫీ కలవలేదు అంటూ ఆయన ఒక వ్యంగ్యమైనటువంటి మాటతో ఆయన ఇవ్వడం జరిగింది, సమాధానం జరిగింది. ఈ నేపథ్యంలో చిరంజీవి పేరును ప్రస్తావిస్తూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి విషయం తెలుసుకున్నటువంటి చిరంజీవి అక్కడ ఆయన ఒక ప్రెస్ రిలీజ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అంశం వచ్చినప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సినీ రంగానికి సంబంధించినటువంటి అంశాల్లో కీలకమైన వ్యక్తిగా కూడా చిరంజీవి ఉన్నారు. ఎందుకంటే ఇటు ఛాంబర్ కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు. వెంకట్, ఇప్పుడు మనకి అసెంబ్లీలో బాలకృష్ణ గారు మాట్లాడిందేమో చిరంజీవి గారికి ఆ రోజు అవమానం జరిగింది, ఇండస్ట్రీ పెద్దలు ఎవరు గట్టిగా మాట్లాడలేదని బాలకృష్ణ గారు అంటున్నారు. వేరే చిరంజీవి గారు ఇప్పుడు ఇచ్చిన ప్రకటనలో నాకు ఎలాంటి అవమానం జరగలేదు, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను సాధారణంగా ఆహ్వానించారు, అంశాలు చర్చించాం, ఈ వెర్షన్ చెప్తున్నారు. రెండుకి కాస్త భేదం కనపడుతుంది. చిరంజీవి గారికి నాకు అవమానం జరగలేదని చిరంజీవి గారు అంటున్నారు, జరిగినప్పుడు ఎవరు మాట్లాడలేదని బాలకృష్ణ గారు అంటున్నారు. ఎలా అర్థం చేసుకోవాలి? ఎస్, కరెక్ట్ సార్. అంటే ముఖ్యంగా ఏదైతే సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి అంశం వచ్చిందో ఇప్పుడున్నటువంటి అంటే తెలుగు ఫిలిం ఛాంబర్ కావచ్చు, తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ అనేవి కీలకమైనటువంటి పాత్ర పోషిస్తాయి. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా కూడా ఛాంబర్ ద్వారానే విడుదల చేస్తారు. అయితే ఏదైతే గతంలో ఆంధ్రప్రదేశ్లో తలెత్తినటువంటి సమస్య ఏదైతే ఉందో ముఖ్యంగా టికెట్ ధరకు సంబంధించినటువంటి అంశాలు, థియేటర్ రిలీజ్ సంబంధించినటువంటి అంశాలు, టికెట్లు పెంచుకునే అంశాలు, ఇలాంటి అంశాలు, అదేవిధంగా తెలుగు ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్కు చేసేటువంటి అంశాలు, ఈ అంశాలపైన గతంలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా దీనికి సంబంధించి ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. చాలా వరకు సినిమాలు ఆగిపోయాయి, ప్రదర్శనలు కూడా నిలిచిపోయాయి, ధరలు పెంచుకునే అవకాశం కూడా ఎక్కడ ప్రభుత్వం కల్పించలేదు. ఈ అంశాలపైన కూడా గతంలో సినిమా పెద్దలందరూ కూడా అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కలిసి వాటికి సంబంధించినటువంటి వెసులుబాటును చర్చించేందుకు అటు ముఖ్యమంత్రిని కలిసే క్రమంలో ఇటు సినీ ఇండస్ట్రీకి పెద్దగా ఉన్నటువంటి చిరంజీవిని కూడా అందరూ వెంట తీసుకొని వెళ్ళడం జరిగింది. అప్పుడు సినీ నటులు ప్రభాస్ కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, ఇలాంటి నాగార్జున, వీళ్ళందరూ ఆర్టిస్టులతో పాటు ఇటు ప్రొడ్యూసర్ కౌన్సిల్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి మెంబర్సు, అంతేకాకుండా ఏదైతే ఈ తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అభివృద్ధి కోసం మాట్లాడేందుకు ఆ సమయంలో అప్పట్లో ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు వెళ్ళిన విషయం అయితే తెలిసింది. అయితే ఏదైతే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సమస్యలో అందరూ వెళ్ళిన అంశం ఏదైతే అది కూడా ప్రస్తావించారు. అప్పుడు బాలకృష్ణ గారిని ఫోన్ లో సంప్రదించే ప్రయత్నం చేశాను, ఆయన అందుబాటులోకి రాలేదని చిరంజీవి గారు చెప్తున్నారు. బాలకృష్ణ గారు కూడా అసెంబ్లీలో ఏదో ఆయన పేరు 9వ స్థానంలో ఉంది ఆ లిస్టులో అన్నట్టుగా, బహుశా బాలకృష్ణ గారికి సరైన గౌరవం ఇవ్వలేదని ఆయన వెళ్ళలేదన్నది చిరంజీవి గారి వ్యాఖ్యల అర్థమా, లేదా చిరంజీవి గారు కాల్ చేస్తే బాలకృష్ణ గారు స్పందించి, మీరు అన్నట్టు పెద్ద పెద్ద హీరోలు చాలా మంది వెళ్ళారు, నిర్మాతలు వెళ్ళారు, దర్శకులు రాజమౌళి గారు లాంటి వాళ్ళు వీళ్ళంతా కూడా ఉన్నారు ఆ టీంలో, కానీ బాలకృష్ణ గారు లేరు. ఏం జరిగి ఉండొచ్చు? అది ఆయన లేరు, ప్లస్ చిరంజీవి గారికి అవమానం జరిగిందని బాలకృష్ణ గారు మాట్లాడుతున్నది, చిరంజీవి గారు స్పందించడం వెనక కారణమే ఉండొచ్చు. దాన్ని కొంచెం సీరియస్గానే చిరంజీవి గారు కూడా రియాక్ట్ అయినట్టు కనపడుతూ ఉంది.
ఎస్ సార్, అంటే క్లియర్గా చెప్పాలంటే చిరంజీవి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో తెలుగు ప్రేక్షకులకు, అంతేకాకుండా ఏదైతే తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సమస్య కాబట్టి తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలందరూ వెళ్ళారు, నా ఒక్క పేరు మాత్రమే మెన్షన్ చేశారనే అంశాన్ని ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. అదొక అంశం. అయితే రెండో అంశం ఏంటంటే గతంలో ఏవైతే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ సమయంలో జరిగినటువంటి సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిని తీసుకెళ్లే సమయంలో వీళ్ళందరూ పెద్దలు వచ్చినటువంటి సమయంలో బాలకృష్ణ అవైలబిలిటీ లేదనేది ఒక క్లియర్ కట్గా తెలుస్తుంది. అంతేకాకుండా ఈ సమావేశం దాదాపుగా మూడు సార్లు ఈ సమావేశం జరిగింది. ఈ 3 సందర్భాల్లో కూడా బాలకృష్ణ ఎప్పుడు కూడా ఈ సమావేశాలకు అటెండ్ అవ్వలేదు. ఒక విధంగా చూస్తే మాత్రం ఇది ఏదైతే ఉందో బాలకృష్ణ అవైలబిలిటీ ఆ టైంలో సినిమా షూటింగ్ లో ఉన్నారు, ఆయన అవైలబిలిటీ లేరనేది అప్పట్లో వచ్చినటువంటి వార్తలు. అంతేకాకుండా ఏదైతే కొన్ని విమర్శలు కూడా వచ్చాయి, ఆ టైంలో బాలకృష్ణ కావాలనే తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, ఆయన కావాలనే ముఖ్యమంత్రి దగ్గరికి రాలేదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నడుస్తున్న నేపథ్యంలో ఆయన ప్రభుత్వాన్ని ఈ తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్నటువంటి నాయకుడిగా ఆయన అటెండ్ అవ్వలేదనే అంశాన్ని కూడా అప్పట్లో బాగా వేరువేరుగా చూస్తున్న పరిస్థితి కాదు వెంకట్ గారు. ఇక్కడ సినిమా రంగం చాలా సున్నితమైనటువంటి ఈ అంశం. మనం చాలా సందర్భాల్లో పాపం వాళ్ళు చాలా డెలికేట్గా ఉంటారు, ఎందుకంటే ప్రభుత్వాలతో పనులు ఉంటాయి, ప్రభుత్వం దగ్గర నుంచి అనుమతులు రావాల్సి ఉంటాయి, ఈవెన్ టికెట్ల రేట్లు పెంచుకోవాలన్నా కూడా ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి, ఇలాంటి సమస్యలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో కొంత టికెట్ల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ప్రయోగాలు చేశారు, అవి సక్సెస్ అయినా లేదా పక్కకు పెడితే ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో బాలకృష్ణ గారు అప్పుడు హాజరు కాలేదు. పార్టీ పరంగా ఉండుండొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారే పెద్ద అభిమాని బాలకృష్ణ గారికి అని చెప్పుకుంటారు. ఆ రకంగా కూడా మరి ఆయన వెళ్ళలేదు. వెళ్ళకపోగా చిరంజీవి గారికి అవమానం జరిగింది, ఎవరు పెద్దగా గట్టిగా మాట్లాడలేదని కామినేని శ్రీనివాస్ గారి మీద కూడా ఆయన కాస్త అసహనం వ్యక్తం చేసినట్టుగా కనపడతా ఉంది. గట్టిగా అడిగారనే అడగలేదనే, అంటే మిగతా వాళ్ళు స్పందించలేదనేది బాలకృష్ణ గారి వెర్షన్గా కనపడుతుంది. చిరంజీవి గారికి అవమానం జరిగితే ఆ రోజు మిగతా వాళ్ళు స్పందించలేదు అని బాలకృష్ణ గారు చెప్తున్నారు. చిరంజీవి గారేమో నాకు ఎలాంటి అవమానం జరగలేదు, అప్పటి ముఖ్యమంత్రి సాదరంగా ఆహ్వానించారు, మేము ఇష్యూసే మాట్లాడాం, సినిమా రంగానికి సంబంధించిన ఇష్యూసే మాట్లాడాం అని చెప్తా ఉన్నారు. ఏదో సమ్ గ్యాప్ ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఎలా అర్థం చేసుకోవాలి? ఎస్ సార్, ఖచ్చితంగా ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా బాలకృష్ణ చేసినటువంటి స్టేట్మెంట్కి ఏదైతే తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలందరూ వెళ్ళారో అప్పుడున్న ప్రభుత్వం పట్టించుకోలేదనే అంశాన్ని మాత్రమే చిరంజీవి ఇప్పుడు ఉన్నటువంటి ప్రెస్ రిలీజ్లో ప్రస్తావించారు. అయితే అప్పట్లో ఈ వాదనలు వచ్చాయి. అయితే బాలకృష్ణ అటెండ్ అవ్వడానికి వేరే కారణాలు ఉన్నా కూడా, అటెండ్ కాకపోవడానికి వేరే కారణాలు ఉన్నా కూడా, ఏదైతే ఈ అపోజిట్ పార్టీ ఏవైతే ఉన్నాయో పార్టీలకు సంబంధించినటువంటి సోషల్ మీడియా ట్రెండింగ్ మాత్రమే అప్పట్లో బాలకృష్ణ మీద చాలా జరిగాయి. అయితే ఒక ఇంత ఇండస్ట్రీ సంబంధించినటువంటి సమస్యలు వచ్చినప్పుడు చాలా వరకు ఇటు చిరంజీవిని కలిసే విధంగా వెళ్తున్నారే తప్ప ఆ మధ్య కాలంలో ఎక్కడ కూడా ఇలాంటి ప్రస్థానం రాలేదు. కొంతమేరకు ఇటు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దల్లో ముఖ్యంగా ప్రధానమైనటువంటి హీరోలు ముందుకు వచ్చేది చిరంజీవి ఉంటారు, నాగార్జున ఉంటారు, వెంకటేష్ ఉంటారు, బాలకృష్ణ కూడా ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో మనం చూసాం ఈ తెలంగాణకు సంబంధించినటువంటి ఏదైతే ఎంప్లాయీస్ ఫెడరేషన్ యూనియన్ ఉందో వాటికి సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు కూడా ఈ అందరి హీరోలను కన్సల్ట్ అయ్యారు, వాళ్ళకి సంబంధించిన సమస్యలను పరిష్కరించాలనే ఇటు చిరంజీవిని కలవడమే, అంతేకాకుండా అటు ఆంధ్రప్రదేశ్ తరఫున బాలకృష్ణని కూడా కలవడం జరిగింది. అటు ప్రొడ్యూసర్ కౌన్సిల్ సంబంధించినటువంటి సభ్యులు కలిశారు, ఇటు యూనియన్ సంబంధించినటువంటి ఎంప్లాయీస్ కలిశారు. అంటే ఇండస్ట్రీకి సంబంధించి ప్రొడ్యూసర్స్ కావచ్చు, యూనియన్ సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కార్మికులు కావచ్చు, వీళ్ళందరూ కూడా కలవాల్సి వచ్చినప్పుడు మాత్రం సీనియర్ హీరోలనే కలుస్తున్నారు. కాకపోతే ఈ రోజు జరిగినటువంటి కన్వర్జేషన్ ఏదైతే ఉందో దాంట్లో ఏకవచనంగా ఒక పేరునే తీసుకోవడం మాత్రం చిరంజీవి గారు దానికి సంబంధించినటువంటి క్లియర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అసలు అంత స్పాంటేనియస్ గా అసలు దాని మీద హౌస్ లో స్పందించడానికి కారణం ఏమై ఉండొచ్చు, అంటే కాంటెక్స్ట్ ఏంటనేది నాకు అర్థం కాల. బహుశా సినిమా రంగానికి సంబంధించిన చర్చ ఇప్పుడు తెలంగాణ లేదా పవన్ కళ్యాణ్ గారి సినిమాకి టికెట్ల రేట్లు పెంచుకోవడానికి కోర్టు అనుమతి ఇవ్వలేదు, బహుశా ఏపీలో ఆ సమస్య లేదనుకుంటా. ఇవాళ అసెంబ్లీలో అసలు సినిమా రంగానికి సంబంధించిన చర్చ జరిగిందా వెంకట్ గారు? డీప్గా నేను ఫాలో కాలేదు, ఏం జరిగింది సార్? వాస్తవానికి సినిమా ఇండస్ట్రీ అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ అటు ఏదైతే ఉందో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నారు. ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం కూడా కొత్త పాలసీలు తీసుకురావడం జరిగింది. ఈ పాలసీని ఇంప్లిమెంట్ చేసేందుకు కూడా ఇటు ఏదైతే ముఖ్యమైనటువంటి ప్రొడ్యూసర్లు కావచ్చు, ముఖ్యమైనటువంటి యూనియన్ నాయకులు కావచ్చు, ఏదైతే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలందరినీ కూడా పిలిచి వాళ్ళకి సంబంధించినటువంటి వెసులుబాటు ఇచ్చేందుకు కూడా ఏర్పాటు చేశారు. గతంలో మీరు చూసి ఉంటారు, దాదాపుగా ఏదైతే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఇటు ప్రస్తుతం ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే వచ్చారో
ఆ తర్వాత సినీ రంగానికి అన్ని రకాల కూడా సహాయం అందిస్తామని చెప్పేసి ఆయన ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన కొన్ని సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దానికి సినిమాటోగ్రఫీ ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రి ఎవరైతే ఉన్నారో కందుల దుర్గేష్ గారికి ఆయన క్లియర్ గా ఏవైతే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా వెసులుబాటు ఇవ్వండి, ఇండస్ట్రీని డెవలప్ చేయండి అని చెప్పేసి అంశాలు కూడా మనం చూసాం సార్. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్స్లో వచ్చినప్పుడు ఇండస్ట్రీకి సంబంధించి ఏదైతే సినిమా రిలీజ్లు ఉన్నాయో వాళ్ళు మాత్రమే వెళ్తున్నారు, వాళ్ళు మాత్రమే ఏదైతే పర్మిషన్స్ కావాలనో ఆ సమయంలో ఆ ప్రొడ్యూసర్లు మాత్రమే వెళ్తున్నారు, తెలుగు ఇండస్ట్రీ మొత్తం కదిలి రావట్లేదు అనే అంశాన్ని కూడా పవన్ కళ్యాణ్ ఆయన స్టేట్మెంట్ ద్వారా ఆయన ప్రెస్ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు బహుశా మరి వారు కూడా హౌస్ లో ఉన్నారా, ఆయన ఏమైనా స్పందించారా బాలకృష్ణ గారి వ్యాఖ్యల మీద? కానీ ఈ చర్చలో పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నది, ఆయన కూడా సినిమా రంగానికి చెందిన వ్యక్తి పాల్గొన్నది ఏమన్నా మీ దృష్టిలో ఉందా? ఎస్ సార్, అంటే ఈరోజు జరిగినటువంటి సమావేశాల్లో పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. కాకపోతే ఏదైతే సినిమాటోగ్రఫీకి సంబంధించినటువంటి విషయం వచ్చిందో ఆ సమయంలో ఏదైతే ఎమ్మెల్సీ శ్రీనివాస్ మాట్లాడుతున్న సమయంలో కేవలం బాలకృష్ణ మాత్రమే స్పందించడం జరిగింది. ఆయన జస్ట్ ఒక ఏదైతే అప్పటి ఉన్నటువంటి మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన విషయంలోనే వ్యంగ్యంగా మాట్లాడుతూ ఆయన చర్చకు రావడం జరిగింది. అంటే ప్రధానంగా ఇక్కడ చిరంజీవి అనే ఏదైతే ఆయన తీసుకున్న నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ వల్లనే కొంత ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నప్పుడు చిరంజీవి పెద్దగా ఉంటారు, అదేవిధంగా కలుపుకొని వస్తారనే అంశాన్ని చూపించేందుకు ప్రయత్నంగానే ఇప్పుడు ఈ చిరంజీవి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అయితే క్లియర్గా కనిపిస్తోంది సార్. ఎందుకంటే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సమస్యలు అందరూ కలిసి వెళ్ళి మాట్లాడాలి, ఏ ఒక్కరికి సంబంధించినటువంటి సమస్య కాదు. ఒకవేళ చిరంజీవిని కనుక అవమానిస్తే అది ఇండస్ట్రీని అవమానించినట్టే అన్న స్టేట్మెంట్ని ఆయన ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా కూడా ఈ పత్రికా ప్రకటన అనేది క్లియర్గా తెలుస్తోంది సార్. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక బాధ్యత గల ఉన్నటువంటి ఒక పెద్దగా ఉన్నా కాబట్టి ఇండస్ట్రీకి ఒక క్లారిటీ ఇచ్చేందుకు మాత్రమే ఈ ప్రెస్ రిలీజ్ ఇస్తున్నానని అనే అంశాన్ని కూడా చిరంజీవి క్లియర్గా స్పష్టంగా ఒక పాయింట్ అయితే మనకి సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు ఏ పార్టీల్లో ఉన్నా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఇష్యూస్ వచ్చినప్పుడు పార్టీలకు అతీతంగా స్పందించాలన్నది చిరంజీవి గారి ఆలోచన అయి ఉండొచ్చు అనుకోవచ్చా మనం? అంటే ఎందుకంటే ఆయన న్యూట్రల్గా అప్పటి ముఖ్యమంత్రి పెద్ద ఆయన తప్పేమీ లేదు, ఆయన గౌరవించారని చెప్తూ ఇప్పటి ముఖ్యమంత్రి గౌరవిస్తున్నారని చెప్పడంలో నిజంగా సినిమా రంగం మంచి కోరుకునే వాళ్ళు కాస్త రాజకీయ పార్టీలో ఉండొచ్చు. చిరంజీవి గారే స్వయంగా ఒక పార్టీ పెట్టారు గతంలో, ఇవాళ ఆయన తమ్ముడిది ఇంకొక పార్టీ ఉన్నది, ఆయన ప్రభుత్వంలో భాగం అయినప్పటికీ కూడా రాజకీయ ఇది అంటకుండా కాస్త ఒక న్యూట్రాలిటీ మెయింటైన్ చేసే ఉద్దేశంతో మాట్లాడినట్టు అనుకోవచ్చా చిరంజీవి గారిని? సార్ ఖచ్చితంగా, ఎందుకంటే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అంశం ఉన్నప్పుడు ఈయన ఖచ్చితంగా వస్తాడు, నిలబడతాడు అనేది ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి సమావేశాల్లో మనం క్లియర్గా చూసుకోవచ్చు. అండ్ క్లియర్గా పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే జనసేన పార్టీ పెట్టాడో జనసేన పార్టీ నుంచి ఆయన పోరాటం చేస్తున్న నేపథ్యంలో కుటుంబం నుంచి అంటే రాజకీయంగా పూర్తి స్థాయిలో ఏదున్నా కూడా పవన్ కళ్యాణ్ చూస్తాడు, నా కుటుంబ సభ్యుడు పవన్ కళ్యాణ్ చూస్తాడు, ఇకపై నేను రాజకీయాల్లోకి రాను అనే అంశాన్ని పలుమార్లు అనేక సమావేశాల్లో అటు సినిమాకు సంబంధించినటువంటి మీటింగ్లు కావచ్చు లేదా ఇతరత్ర ఏవైనా సమావేశాలకు వెళ్ళినప్పుడు ఇలాంటి అంశాన్ని మాత్రం చిరంజీవి క్లియర్ కట్గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాజకీయాలకు సంబంధించినటువంటి అంశం వచ్చినప్పుడు చిరంజీవి వీటికి దూరంగా ఉంటాడు. కాకపోతే తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి డెవలప్మెంట్ మీరు అన్నట్టుగా ఏదైతే డెవలప్మెంట్ ఉందో ఆ డెవలప్మెంట్ సంబంధించి ఇటు రాజకీయాలకు సంబంధించినటువంటి నాయకులు దానికి సంబంధించినటువంటి సమస్యలు పట్టించుకోవాలి, దాన్ని క్లియర్ చేయాలనే అంశాన్ని మాత్రం ఏ సమావేశంలో అటెండ్ అయినా కూడా చిరంజీవి అడుగుతున్నారు. చిరంజీవితో పాటు అందరూ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు అడుగుతున్నారు. అయితే మీరు అన్నట్టు ఎనాలిసిస్ ప్రకారం చూస్తున్నట్టయితే తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు చాలా పెద్ద ఇండస్ట్రీ అయింది సార్. ఎందుకంటే సినిమాలు కూడా భారీ స్థాయిలో తీస్తున్నారు, భారీ బడ్జెట్లకు సంబంధించినటువంటి సినిమా ఇండస్ట్రీ అయింది. అటు ఇండియాకు సంబంధించినటువంటి ఉన్నటువంటి 6 పెద్ద ఏవైతే ఇండస్ట్రీలు ఉన్నాయి ఇండస్ట్రీలన్నీ కూడా తెలుగును కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగులో ఏవైతే ఇండస్ట్రీలు ఉన్నాయో బాలీవుడ్ సంబంధించి కావచ్చు ఇటు కోలీవుడ్ సంబంధించి అన్ని ఇండస్ట్రీలకు సంబంధించి ఇటు మన హైదరాబాద్కి వచ్చి షూటింగ్లు చేసుకునే పరిస్థితి. అయితే ఇక్కడ సమస్యలు పరిష్కరించకపోతే వాళ్ళకు వచ్చే సమస్యలు అనేవి షూటింగ్ మీద భారం పడుతుంది. రైట్, ఎస్ సార్, రైట్ వెంకట్ గారు. మొత్తానికి అసెంబ్లీలో బాలకృష్ణ గారు మాట్లాడిన దాని మీద చిరంజీవి గారు ఆయన పేరు ప్రస్తావించిన కారణంగా చిరంజీవి గారు ఒక వివరణ అయితే ఇస్తూ ఉన్నారు. అప్పుడు తనకి ఎలాంటి అవమానం జరగలేదు, పరిశ్రమకు మేలే జరిగింది, కొన్ని సినిమాల టికెట్ల ధరలు కూడా పెరిగినాయి అప్పుడు ముఖ్యమంత్రి గారిని కలవటం వల్లని. ఇది సినిమా ఇండస్ట్రీకి సంబంధించి రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలన్న ధోరణి చిరంజీవి గారి వ్యాఖ్యల్లో కనపడుతుంది. ఏంటో అన్నది ఏం జరుగుతున్నది